నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ పార్టీల మధ్య పొత్తులు, దానికి సంబంధించినటువంటి సర్దుబాట్లపైన స్పష్టత కూడా వస్తున్నటువంటి పరిస్థితి. 118 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీ తమ వ్యూహాత్మక కార్యాచరణని ఇప్పటికే అనౌన్స్ చేశాయి. అందులో 99 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రెండు పార్టీలు కలిసి ప్రకటించినటువంటి పరిస్థితి. Ready to move in premium triplex villas at Kollur APR projects. ఇంకా 57 నియోజకవర్గాలపైన స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనే దానిపైన ఈ 57 నియోజకవర్గాల్లో కూడా సీట్ల సర్దుబాటు ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేటాయించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా లోక్సభ స్థానాల పరిధిలో నుంచి ఎంచుకున్నటువంటి అసెంబ్లీ స్థానాలనే తీసుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల పరిధిలో చూస్తే కనుక గతంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో అసెంబ్లీ స్థానాల లెక్కను చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉమ్మడి లోక్సభ స్థానాల పరిధిలో చూస్తే కనుక 25 లోక్సభ స్థానాల్లో ప్రతి లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు చొప్పున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ స్థానాల ప్రాతిపదికగా ఎన్నెన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ బరిలో నిలవబోతుంది, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లాకి సంబంధించి ముఖ్యంగా అటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉత్తరాంధ్ర బెల్ట్లో ఉన్నటువంటి జిల్లాల్లో పార్లమెంటరీ స్థానాల వారీగా విభజన జరిగినటువంటి నేపథ్యంలో అరకు పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, దీనిపైన వచ్చినటువంటి స్పష్టత ఏంటి, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాల పరిధి ఇది. విజయనగరం జిల్లా మీన్స్ అరకు పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి లోక్సభ స్థానాల పరిధి. పూర్వపు విజయనగరం జిల్లాలోని భాగాలు ఎక్కువగా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి మనం సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. 4 అసెంబ్లీ స్థానాలకి ప్రకటించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటికే అక్కడ బలాలు ఎక్కువగా ఉండడం, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు యాక్టివ్గా ఉండడం. ఈ 2 అంశాలని ఆధారంగా చేసుకుని ఇక్కడ కురుపాం నియోజకవర్గానికి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినటువంటి నియోజకవర్గం మ్యాక్సిమం అరకు పార్లమెంటరీ స్థానం మొత్తం కూడా గిరిజన లేదంటే ఎస్సీ సామాజిక వర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలతోనే నిండిపోయి ఉన్నటువంటి ఇది. రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధిక జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇందులోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినటువంటిది తొయ్యక జగదీశ్వరిని ఇక్కడ అపాయింట్ చేశారు. అంటే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి బోనెల విజయ్ని క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ పెట్టబోతోంది. సాలూరు నియోజకవర్గం ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి గుమ్మడి సంధ్యారాణిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఇక అరకు లోయకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం అది కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ సిఆర్ దొన్నుదొరని అపాయింట్ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. వీళ్ళందరూ కూడా ఈ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. దీనిపైన ఒక స్పష్టత వచ్చేసింది. ఇక ఓవరాల్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి సీట్లు చూస్తే 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 4 పైన క్లారిటీ ఇచ్చేశారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి సీట్లు 3 ఉన్నాయి. ఒకటి పాలకొండ, రెండోది పాడేరు, మూడోది రంపచోడవరం. ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో కూడా పాలకొండ, రంపచోడవరం ట్రాక్ రికార్డు కనుక మనం ఒకసారి చూస్తే గతంలో అంటే 2009 ఎన్నికల్లో కొద్దో గొప్ప ఇక్కడ జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ అప్పటికి పీఆర్పీ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పీఆర్పీ పర్ఫార్మెన్స్ కొంత చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గం. కాకపోతే వీటికంటే బెస్ట్ పెర్ఫార్మర్గా చెప్పుకోవాల్సిన కురుపాం లాంటి నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో బహుశా జనసేన పార్టీకి దక్కేటువంటి స్థానాలు 0 ఏవి కూడా ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీనే తన అభ్యర్థులను ప్రకటించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓవరాల్గా 24 సీట్లని జనసేన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కేటాయించినటువంటి పరిస్థితి. అందులో 5 సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 19 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే సీట్ల జాబితా కూడా జనసేన పార్టీ ఇప్పటివరకు వెలువరించలేదు. కాబట్టి ఆ జాబితాలో అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గం ఒకటైనా ఉందా అనేటువంటి ఆసక్తి మాత్రం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే గతంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన అంటే 18 నుంచి 22% ఓట్లు దక్కించుకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కురుపాం కానీ పార్వతీపురం కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సాలూరులో కూడా మంచి ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితి ప్రజారాజ్యం పార్టీకి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల అన్నింటినీ కూడా అంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఈ నియోజకవర్గాల అన్నింటినీ కూడా పూర్తిగా
మిత్రపక్షాలకు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే సిపిఐ, సిపిఎం లేదా బీఎస్పీ ఈ 3 పార్టీలే ఇక్కడ నుంచి ఎక్కువగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో జనసేన పార్టీ ప్లేస్మెంట్ దాదాపుగా శూన్యం అనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అభ్యర్థుల ప్రకటన 2వ లిస్టు జనసేన పార్టీ రిలీజ్ చేసేటువంటి సమయంలో నియోజకవర్గాలపైన స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి.